నిజంగా ఆదిత్య ఓం గారు వీడియో మాట్లాడారా లేదని వెళ్ళి చెక్ చేసి వచ్చి చూడండి. అండ్ కన్నడ యూట్యూబర్స్ వాళ్ళ కోసం ప్రమోటింగ్లు స్టార్ట్ చేస్తారా లేదా అని వెళ్ళి చూడండి. నిఖిల్ బిగ్ బాస్కి రాకముందుకే ఇంటర్వ్యూ ఇచ్చాడా లేదా అనేది కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన తెలుగు వాళ్ళు కొట్లాడుతున్నారా లేదా, నిఖిల్ పిఆర్లు కానీ వాళ్ళ కన్నడ పిఆర్లు కానీ మన తెలుగు వాళ్ళ లెక్క కింద నెగిటివ్ కామెంట్లు పెట్టి మన తెలుగు వాళ్ళకి గొడవ వచ్చేలాగా చేస్తున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1919. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఈ రోజు చాలా వీడియోస్ అయ్యాయి, ఆల్మోస్ట్ 4 వీడియోస్. ఇది చిన్నగా షార్ట్గా చేసేస్తాను, ఎందుకంటే అసలు మన తెలుగు కన్నడకి ఫైట్ రావడానికి కారణం, తెలుగు కన్నడకి డిస్కషన్ రావడానికి కారణం వాళ్ళు ఏదైతే లోపల గ్రూప్ గేమ్ ఆడారు దాన్ని బట్టి బయట వచ్చిందని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. బట్ నేను ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను, ఇంకో మంచి పాయింట్, మీరు అది లాజికల్గా ఉంటేనే వెళ్ళి చెక్ చేసి నాకు కామెంట్ పెట్టండి. నేను చెప్పే పాయింట్ లాజికల్గా ఉన్న ఏ కొంచెం మీకు అనిపించినా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే ఆడియన్స్ నుంచే వచ్చింది, కానీ లోపల ఉన్న వాళ్ళ బిహేవియర్ని చూసి వచ్చిందని నేను ఇన్ని రోజులు అనుకున్నా. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్కి రాకముందుకు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాడు నిఖిల్ సెలెక్ట్ అయ్యాడని చాలా మందికి ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుసు, ఏదో ఒక పోస్ట్లో రీల్ చేయడం, ఒక పోస్ట్లో లీక్ చేయడం, అట్లా చేసినప్పుడు ఎవరు ఈ నిఖిల్ అసలు మనకి చాలా మందికి తెలియదు. ఏదో సీరియల్లో ఉన్నప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసి ఉండదు. బట్ అట్లాంటిది అతను ఏం చేశాడంటే బిగ్ బాస్కి రాకముందుకు ఒక ఫ్యూ వీక్స్ అట్లా బ్యాక్ సైడ్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక అతనికి. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో ఏం మాట్లాడాడంటే, నన్ను తెలుగువాడు కన్నడవాడు అని చూడొద్దు, నాకు ఆధార్ కార్డు ఉంది, మీకు ఆధార్ కార్డు ఉంది, నాకు ఇండియన్ స్టాంప్, నాకు ఇండియన్ సీలే వేస్తారు పాస్పోర్ట్ మీద, మీకు ఇండియన్ సీలే వేస్తారు పాస్పోర్ట్ మీద అని చెప్పేసి మాట్లాడినాడు. మనమందరం ఇండియన్స్ అని మాట్లాడినాడు. నేను చాలా బాగా మాట్లాడుతున్నాడు, నేను దానికి ఏం తప్పు పట్టాను. బట్ ఇక్కడ అతను, మీరు ఒక పాయింట్ గమనించాలా, అసలు అతను తెలుగువాడు లేకపోతే బిగ్ బాస్కి వస్తున్నాడు అనేది తన ఫోటో లీక్ అయ్యేంత వరకు సరిగ్గా ఎవరికి తెలియదు. ఈ కంటెస్టెంట్స్ వస్తున్నారా అని చెప్పేసి సరిగ్గా ఎవరికి తెలియదు. అతను ఫ్యూ వీక్స్ బ్యాకే బిగ్ బాస్కి రాకముందుకే జస్ట్ సెలెక్ట్ అయ్యాడని అతనికి తెలిసి ఎవరో ఇంటర్వ్యూ ఇస్తే దానికి నన్ను తెలుగువాడని దూరం పెట్టాల్సిన అవసరం లేదు, కన్నడ వాళ్ళు అని దూరం పెట్టాల్సిన అవసరం లేదు, అందరం ఇండియన్స్ అని మాట్లాడినాడు. అక్కడ నాకు ఒకటి తప్పు అనిపించింది. ఏంటి, అసలు ఇంకా అతను బిగ్ బాస్లోకే రాలేదు. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తను గ్రూప్ గేమ్ ఆడదా అని జనాలకు కూడా తెలియదు. అసలు తెలుగు కన్నడ అనే డిస్కషన్ వస్తుందని కూడా ఎవరికి తెలియదు, తీసుకొస్తారని కూడా తెలియదు. ఇంతకుముందు సీజన్లు కూడా జరిగాయి, ఇంతకుముందు సీజన్లో కూడా లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు సీజన్ వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చినారు. యావర్ వేరే లాంగ్వేజ్ కాదా, ఆయన తెలుగు మాట్లాడతాడు. మన ప్రియాంక జైన్ వేరే లాంగ్వేజ్ కాదా, ఆయన తెలుగు మాట్లాడతాడు. శోభా శెట్టి కన్నడ తెలుగు మాట్లాడతాడు. వీళ్ళందరూ వేరే లాంగ్వేజ్ వచ్చారు, కానీ ఏ సీజన్లో ఎప్పుడు రాని లాంగ్వేజ్ ఇష్యూ ఈ సీజన్లోనే ఎందుకు వచ్చింది అంటే పర్టికులర్గా నేను చెప్తానండి. ఫస్ట్ అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే తెలుగు అని చూడొద్దు, కన్నడ అని చూడొద్దు, అందరం ఇండియన్స్ అనే పాయింట్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే, అతను ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి రాలేదు. వచ్చిన తర్వాత ఎవడన్నా ఏమన్నా తెలుగువాడు నువ్వు కన్నడవాడు అనే తర్వాత ఆ ఇంటర్వ్యూ ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబరో ఇచ్చింటే, లేకపోతే వాళ్ళ తమ్ముడో ఇచ్చింటే, లేకపోతే ఎవరన్నా ఇచ్చింటే బాగుండేది. అంటే మా అన్నని ఇట్లా కన్నడ వాడు అంటున్నాడు, మా అన్నకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయని అంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ని గురి చేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చేసి ఉంటే బాగుండేది. అతను హౌస్లోకే రాలేదు. హౌస్లోకి రాకముందుకే ఇంటర్వ్యూలో నన్ను తెలుగోడు చూడొద్దు, కన్నడోడు చూడొద్దు, ఇద్దరం ఒకటి సీలు గుద్దితే ఇద్దరు ఇండియా అని చెప్పేసి మాట్లాడినాడు. ఎందుకు ఆ పాయింట్ తీసుకొచ్చాడని నాకు ఇప్పటికీ డౌట్. అంటే ఇక్కడ ఏంటి, అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది ప్రీ ప్లాన్డ్. ఏదైతే మనకి జిమ్కి వెళ్ళడానికి ప్రీ వర్కౌట్ చేసుకొని వెళ్తామో, అతను బిగ్ బాస్ రావడానికి ప్రీ ప్లాన్తో వచ్చాడనమాట. అంటే రేపు పొద్దున నన్ను అంటారు నేను కన్నడవాణ్ణి అని చెప్పేసి ఏదో ఒక టాపిక్లో వస్తుంది అని ముందే ప్లాన్ వేసుకొని, ముందే వాళ్ళ పిఆర్ టీంతో డిస్కస్ చేసుకొని ఆ ఇంటర్వ్యూలో కూడా తీసుకొచ్చింది ఫస్ట్ అతనే. తెలుగు కన్నడాన్ని తీసుకొచ్చింది అతనే. ఆ తీసుకొచ్చిన దాన్ని ప్రజలు అస్సలు, నిజంగా చెప్తున్నాం కదా, ప్రజలకు అసలు ఫస్ట్ 2 వీక్స్ వరకు కన్నడ వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళనే బేర్ అస్సలు లేదు. అంటే ఇక్కడ తీసుకొచ్చింది తెలుగు వాళ్ళే అనే గ్యారంటీ ఏంటి, ఏమో నిఖిల్ పిఆర్సే కావాలని ఇక్కడ కన్నడ వాడిని తెలుగువాడు ఇక్కడ ఉండడమేనని నిఖిల్ పిఆర్సే తెలుగు వాళ్ళ మీద నిందేయడానికి తీసుకొని వచ్చి ఉండరని గ్యారంటీ ఏంటి? నాకు దీనికి ఆన్సర్ కావాలి. ఎందుకు అంటే
అతను ముందే ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పు. ఆ ఇంటర్వ్యూలో చెప్పడం తెలుగువాడు కన్నడవాడిని డిఫరెన్స్ చూడొద్దు అని. అసలు నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకే రాలేదు, నిన్ను ఎవడు ఒక మాట అనలేదు నువ్వు తెలుగువాడు కన్నడవాడు అని చెప్పేసి. నిన్ను అనక ముందుకే నువ్వు ఆ ఇంటర్వ్యూలో చూడొద్దు డిఫరెన్స్ అని అంటే ఏ విధంగా అంటే నువ్వు పిఆర్లతో ముందే మాట్లాడుకొని ప్రీ ప్లాన్డ్గా డిస్కస్ చేసుకొని రేపు పొద్దున బిగ్ బాస్ హౌస్లో నన్ను ఎవరన్నా ఏమన్నా కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇట్లా సపోర్ట్ గిపోర్ట్ అని మాట్లాడితే వాళ్ళ పిఆర్స్కి ముందే ప్రీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉంటాడు. ఎట్లా అరే భయ్ ఇప్పుడు నన్ను ఒకటి ఎవరన్నా సరే నువ్వు కన్నడ వానివి మా తెలుగు వాళ్ళతో ఏంటి అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడినప్పుడు నిఖిల్ పిఆర్స్ ఏం చేయాలి తెలుసా? నిఖిల్ పిఆర్స్ తెలుగు వాళ్ళ లెక్క కింద కామెంట్లు పెట్టాలన్నమాట నిఖిల్కి అగైనెస్ట్గా. నిఖిల్నే తిట్టాలి. నిఖిల్ పిఆర్స్ నిఖిల్నే తిట్టాలి. నువ్వు కన్నడ వానివి అనే టాపిక్ ఫస్ట్ వాళ్ళే తీసుకురావాలి. ఎట్లయితే మనకి ఇండియా పాకిస్తాన్ ఉంటుంది కదా, ఇండియా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు కొన్ని రోజులు మనలాగనే బ్రతికి మనలాగనే జీవించి మనలాగనే మొత్తం అంతా నేర్చుకొని ఒకానొక టైం వచ్చిన తర్వాత బాగా ప్రీ ప్లాన్డ్గా మొత్తం సెట్ చేసుకొని ఏదో ఒక కేఫ్లోనో ఏదో ఒక హోటల్లోనో ఏదో ఒక అక్కడ సంథింగ్ పెట్టేస్తారు. డూమ్ అయిపోయా బ్లాస్ట్. అట్లా నిఖిల్ ముందే ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది వైరల్ కూడా అవుతుంది, మీరు వెళ్ళి చూసుకోండి. ఇది అబద్ధం అయితే తను ముందే తెలుగు కన్నడ అనే డిఫరెన్స్కి క్లారిటీ ఇచ్చాడు. అసలు ఎందుకు ఇచ్చాడు? బిగ్ బాస్ హౌస్లోకే రాలేదు. బిగ్ బాస్ హౌస్లో రాకముందుకే ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సింది వచ్చింది? సరే బిగ్ బాస్కి ముందే క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే రేపు పొద్దున నన్ను అనుకుంటారేమో అందుకే నేను ముందే క్లారిటీ ఇస్తున్నానే మాట కూడా అనొచ్చు నిఖిల్ ఫ్యాన్స్. సరే ముందే క్లారిటీ ఇచ్చేవాడు ఇస్తే అది ఎలా ఇవ్వాలి? నేను కన్నడ వాణ్ణి అయినా సరే తెలుగులో సీరియల్స్ చేస్తున్నాను, తెలుగులో వర్క్ చేస్తున్నాను, తెలుగులో పని చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు అందుకు వస్తున్నాను అని చెప్పేసి క్లారిటీ ఇవ్వాల్సింది. నేను తెలుగువాడి నన్ను చూడొద్దు, కన్నడ వాడిని చూడొద్దు, ఆధార్ కార్డు ఒకటే, ఇండియన్ స్టీల్ ఒకటే అంటే ఇక్కడ వాళ్ళ పిఆర్ టీంతో మాట్లాడుకొని ఉండడానికి గ్యారంటీ ఏంటి? ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? వాళ్ళ పిఆర్సే కావాలని తెలుగు వాళ్ళ మీద నిందేయడానికి, కన్నడ వాళ్ళ మీద ఫైర్ తెప్పించడానికి మాట్లాడకుండా ఉండి ఉంటారన్న నమ్మకం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ పిఆర్స్ కాదు, మళ్ళీ మీరు పిఆర్స్ సోపు గీప్ అనుకున్నారు మధ్యలో. పిఆర్లు వచ్చి నిఖిల్ పిఆర్లు కింద కామెంట్లలో తెలుగు వాళ్ళలాగా కింద కామెంట్లు పెడతారు నిఖిల్కి అగైనెస్ట్గా. నిఖిల్ నువ్వు కన్నడ అని మా తెలుగు వాళ్ళని గెలిపించుకుంటాం అని వాళ్ళ పిఆర్సీ కింద రెచ్చగొట్టేలాగా స్టార్ట్ చేసి ఇది చేశారు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు ఎట్లా చెప్తావు బ్రో, నువ్వు అన్ని నిందలేస్తున్నావు, నిన్నటి నుంచి చూస్తానా అని చెప్పేసి అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కామెంట్లో. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను గట్టిగా స్ట్రాంగ్ ఒకటి కొడతా. ఏంటంటే ఇన్ని రోజులు ఏ సీజన్లో లేదు తెలుగువాడు కన్నడవాడు హిందీవాడు అని లేదు. ఈ సీజన్ ఎందుకు వచ్చింది? ఈ సీజన్కి ముందు రాకముందుకే తను ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు? ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక సర్టెన్ టైం 3 weeks తర్వాత 2 weeks తర్వాత ఎందుకు ఈ బేర్ వచ్చింది, వాళ్ళు ఎందుకు గ్రూప్ ఆడుతున్నారు, ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? సరే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని తెలుగు కన్నడ అని వచ్చింది, తెలుగు కన్నడ అని ఫైట్ జరుగుతూ ఉంటే ఓన్లీ తెలుగు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. అరే భయ్ మాకు ఇష్టం రా నిఖిల్, మేము ఓట్లు వేసుకుంటాం, బాగా ఆడుతున్నాడు అనే వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు అనుకుందాం. మళ్ళీ తెలుగు వాళ్ళే అరే మాకు గౌతమ్ అంటే ఇష్టం, నబిల్ అంటే ఇష్టం, హరితేజ అంటే ఇష్టం, విష్ణుప్రియ అంటే ఇష్టం, మేము వేసుకుంటాం రా తెలుగు వాళ్ళని అనేటోళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే 9 weeks వరకు తెలుగు వాళ్ళే గొడవ పడుతూ ఉన్నారు. దేనికోసం? మా నిఖిలు, మా నబిలు, మా గౌతము అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎప్పుడైతే 9 weeks వరకు కన్నడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వని మ్యాటరు సడన్గా 9 weeks తర్వాత కన్నడ యూట్యూబర్స్, కన్నడ ఇన్ఫ్లుయెన్సర్స్, కన్నడ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకు తెలుగులో మన కన్నడ వాళ్ళు ఉన్నారు వెళ్ళి సపోర్ట్ చేయండి, మన కన్నడ వాళ్ళే గెలవాలి అని చెప్పేసి మాట్లాడడం ఎందుకు వచ్చింది సడన్గా? సరే 9 weeks వరకు వాళ్ళకి తెలియదా కన్నడ వాళ్ళు మన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు అని చెప్పేసి? 9 weeks అయ్యేంత వరకు వాళ్ళకి ఐడియా లేదా? అంటే వాళ్ళకి ఎవరు చెప్పి ఉండరా? అంత ఐడియా ఉండదా? సడన్గా శోభా శెట్టి వెళ్తేనే ఆయన పేరు సరిగ్గా తెలియదు కానీ ఈగ విలను, నాకు పేరు రాదు సడన్గా, ఈగ సినిమాలో ఉన్న విలను శోభా శెట్టిని అడుగుతాడు, నువ్వు తెలుగుకి వెళ్ళావు కదమ్మా, తెలుగులో చేసావు కదమ్మా, టాప్ 5కి వెళ్ళావు అని చెప్పేసి అంత పెద్ద హీరోకి
ఒక కంటెస్టెంట్ గురించి తెలుగులో వెళ్ళిన విషయం తెలిసినప్పుడు నిఖిల్ బిగ్ బాస్ తెలుగు షోలో ఉన్నాడని కన్నడ వాళ్ళకి తెలియకుండా ఉంటుందనే నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరైతే ఉండరు. మీరు గమనిస్తే బాగా ఇక్కడ పాయింట్ మాట్లాడతా, లాజికల్గా మాట్లాడతా, మీకు ఉన్నదే మాట్లాడతా. మీకు ఎటువంటి ఫేక్ అనిపించినా నేనేం చేయలేను. తను ముందే ఇంటర్వ్యూ ఇవ్వడం తప్ప రైటా రాంగ్ అని కాదు. అక్కడ లాంగ్వేజ్ పేరు తీసుకురావడం ఒక డౌట్ని క్రియేట్ చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత మనలో మనమే కొట్లాడుకుంటున్నాం. అరే కన్నడ వాడు తెలుగు వాడు అని మనం కొట్లాడుకుంటున్నాం. అక్కడ మనం కొట్లాడుకుంటున్నాం అనే రీజన్, దాన్ని ఏమంటారు, రుజువైంది మనమే అని. ఏమో కన్నడ వాళ్ళు పెట్టించిండొచ్చు కదా, కన్నడ వాళ్ళు మనకి ఏదో ఫైట్ రెవెల్వీ చేయడానికి నిఖిల్కి సపోర్ట్ చేపించేలాగా సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి మనకే గొడవ పెట్టకుండా ఉండింటారని అనుకోవచ్చు కదా. ఎందుకంటే తను ముందే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కాక నిఖిల్ అది కాక వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు, ఇంకా మొత్తం కన్నడ వాళ్ళే గ్రూప్ ఆడుతున్నారు. అది కాక 9 వీక్స్ వరకు మాట్లాడని కన్నడ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు సడన్ గా 9 వీక్స్ తర్వాత వాళ్ళ కన్నడ వాళ్ళు గుర్తుకు ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళ పిఆర్లు ఉంటారు, నిఖిల్ వాళ్ళ పిఆర్లు, ప్రేరణ వాళ్ళ పిఆర్లు, మనకి పృథ్వీ వాళ్ళ పిఆర్లు, వీళ్ళందరూ 9 వీక్స్ వరకు వాళ్ళ కన్నడలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఉండినారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫ్రెండ్లు ఉండినారా. 9 వీక్స్ వరకు మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్లు సడన్ గా 9 వీక్స్ తర్వాత ఇప్పుడు తెలుగు కన్నడ రైవల్రీ ఎక్కువ అవుతుందనే స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, 9 వీక్స్ ముందరే ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా మీరు పాయింట్లు బాగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అక్కడ అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్తో వచ్చారు, ఎంత పెద్ద ప్రీ ప్లాన్తో వచ్చారు. నిఖిల్, నేను ఇప్పటికీ చెప్తున్నా, మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. నేను ఓన్లీ నిఖిల్నే టార్గెట్ చేస్తున్నానని మీరు అనుకుంటే తప్పు. నాకు కొందరు నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు, కొందరు తప్పులు చేయొచ్చు, కొందరు రైట్లు చేయొచ్చు. కొందరు అడుగుతున్నారు ఓన్లీ నిఖిల్ ఒక్కడే తప్పు చేశాడా, మిగతా వాళ్ళు తప్పు చేయలేదంటే అఫ్ కోర్స్ అందరూ చేశారు, ఒక్కరు కాదు అందరూ. ఈవెన్ గౌతమ్, నబిల్ ఎవరైనా సరే తప్పు చేసే ఉంటారు. ఒకనొక స్టేజ్లో ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది పక్క. ఎవరు చేయకుండా, ఎవరైతే దేవుడు పంపించిన దేవుడు అయితే కాదు కదా, అందరూ మిస్టేక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే, మీకు పిఆర్లే చేసి ఉంటారని నువ్వు ఎట్లా చెప్తావు బ్రో అంటే, నిన్న ఆదిత్య ఓం గారు వచ్చి నామినేట్ చేసి పోతే ఎవరిని నామినేట్ చేసిపోయాడు, ఎవరి గురించి కొంచెం ఆర్గ్యుమెంట్ టైప్ మాట్లాడినాడు పాయింట్స్, నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళ గురించే మాట్లాడిపోయాడు. మరి ఆయన అంత మాట్లాడాడు కదా, వీళ్ళకెళ్ళి ఏం మాట్లాడలే, గౌతమ్కి వెళ్ళి ఏం పాయింట్స్ తీలే, మన అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళ గురించి ఏం పాయింట్స్ తీలే. ఇక్కడ తీసింది పాయింట్స్ అలా ఎవరికి, నిఖిల్, ప్రేరణ, యష్మి, వీళ్ళని పాయింట్స్ తీసి మాట్లాడి నామినేషన్ చేసి వెళ్ళిపోయాడని. ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ పిఆర్స్ తనని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడ సోషల్ మీడియాలో అక్కడ ఆయన అవైలబుల్గా ఉన్న చోట వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. బ్రో ఆదిత్య ఓం గారిని నిఖిల్ పిఆర్సే ఎందుకు తిడతారు బ్రో అంటే, మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఉత్త పుణ్యాన గౌతమ్ ఫ్యాన్సో పోయి, రోహిణి ఫ్యాన్సో పోయి, అవినాష్ ఫ్యాన్సో పోయి, తేజ ఫ్యాన్సో పోయి తిట్టారు కదా, వాళ్ళనేం నామినేషన్ చేయలే, వాళ్ళనేం గొడవ పడలే. అసలు ఆయన ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా కూడా లేరు. వీళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ పిఆర్స్ ఎందుకు పోయి ఆదిత్య ఓం గారిని తిడతారు? సరే, నేనన్నట్టే మీరు ఒక పాయింట్ తీయొచ్చు, ఏమో బ్రో వీళ్ళ పిఆర్లు పోయి వాళ్ళు తిట్టినానన్నట్టు వాళ్ళు తిట్టినొచ్చేమో అనుకుంటే, మీకు అంతగా డౌట్ ఉంటే ఆదిత్య ఓం గారు బాధపడుతూ ఒకటి వీడియో తీశారు, జస్ట్ 4 hours తన యూట్యూబ్ ఛానల్లో. తన ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి ఆదిత్య ఓం గారు కొడితే స్టోరీలో మెన్షన్ పెట్టింటారు, ఆయన స్టోరీలో లింక్ పెట్టింటారు, వెళ్ళి చూడండి. ఆయన బాధపడుతూ, నేను బిగ్ బాస్ నా మీద ఒక అర్హత, నా మీద ఒక ఇది పెట్టినాడు కాబట్టి నేను నా బాధ్యత కోసం నేను వెళ్ళి చేశాను అంతే. ఎవరైతే ఈ పిఆర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పిఆర్స్ నన్ను ఇట్లా మాట్లాడుతున్నారో అది తప్పు. పిఆర్స్గా తీసుకురావద్దు గొడవని అని చెప్పేసి ఆయన బాధతో ఒక వీడియో చేశాడు, వెళ్ళి చూడండి. నేను తమిళ్లో కూడా ఫోటో పెడతా, మీకు అంతగా డౌట్ ఉంటే ప్రతిదీ క్లారిటీ ఇస్తా, ప్రతిదీ ప్రూఫ్తోనే మాట్లాడుతాను, నేను ప్రతిదీ ప్రూఫ్తోనే వీడియో చేస్తా. అండ్ ఎన్ని రోజులు చేస్తావు బ్రో ఇట్లా నిఖిల్ మీద ఏడుస్తారు ఎందుకు బ్రో అంటే, నేను నిఖిల్ గురించి వీడియో చేయడానికి నాకెందుకు, తప్పు చేస్తే నిఖిల్ ఏంది, ఎవరైతే ఏంది, ఎవరి గురించి అయినా చేస్తా, దాంట్లో ఏం డౌటే లేదు, తగ్గేదే లేదు. సరేనా, మీకే చెప్తున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు ఇంకా ఎవరి గురించి వీడియో చేయవా అంటే చేస్తా.
రోజు చేస్తా, ఇంకా 1.5 month ఉంది వీడియోస్. అందరి గురించి చేస్తా, వాళ్ళు చేసిన మిస్టేక్ చేస్తా. ఇప్పుడు అన్ని నామినేషన్ జరుగుతున్నాయి, ఒక్కొక్కరు నామినేషన్ 2.5 hours ఉంది. వాళ్ళు చెప్పిన పాయింట్లు లైవ్లో ప్రతిదీ బుల్లెట్ పాయింటే, ప్రతిదీ నిజంగా చెప్తున్నారు, మనం చూస్తున్నాము. కొందరికి ఏంటంటే నిఖిల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ ఎస్మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళు చెప్పిన పాయింట్స్ నచ్చవు. ఎందుకంటే నిఖిల్ వాళ్ళకి ఇష్టం కాబట్టి, యష్మి వాళ్ళకి ఇష్టం కాబట్టి, ప్రేరణ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్కి ఎదుటోడు చెప్పే పాయింట్స్ నచ్చవు. అందుకు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే బయటున్న ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పాయింట్స్ విన్నప్పుడు అవునరా ఈ సీన్ జరిగింది, వాళ్ళు పాయింట్స్ పెట్టి చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ప్రేరణ అయితే ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు అయింది, అసలు మాట్లాడలేక చేతగాలే ప్రేరణకి. నిన్న సోనియా పాయింట్లు చెప్తుంటే నిఖిల్కి అసలు నోరు రాకుంటుంది, ఆహా అంటున్నాడు తప్పితే ఒక్క పాయింట్ మాట్లాడలే. యష్మి అయితే మాట్లాడుతుంది కానీ మాటలన్నీ ఫ్లిప్పే. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ముగ్గురు కన్నడాన్ని ఏమన్నంటే మళ్ళీ మేము గ్రూప్ ఆడలేదంటుంది. ఎక్కడ గ్రూప్ ఆడినామని ప్రేరణ అంటది. ఇన్ని కోట్ల మంది చూస్తారు, గ్రూప్ ఆడలేదు అంటే మనం నమ్మడానికి మీరైనా సరే నిఖిల్ ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని చెప్పండి, వాళ్ళు గ్రూప్ ఆడారా లేదా. నేను పోల్స్ పెడితే గ్రూప్ ఆడారా లేదంటే గ్రూప్ ఆడారనే పెడుతున్నారు, అందరూ కామెంట్లు కూడా పెడతారు. ఇంకా వాళ్ళకి ఇష్టం కాబట్టి పెట్టరు బ్రో, ఒప్పుకోరు. చాలా మంది ఏమంటారంటే బ్రో నిఖిల్ది 25% తప్పు ఉంది, యష్మిది 75% తప్పు ఉందంటే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 4 ఫ్రెండ్స్ మర్డర్ చేయనికి పోతాడు, దాంట్లో మెయిన్ ఒకడే ఉంటాడు. అంటే ఒకడి మీదనే పగ ఉంటుంది, ఆ ఒక్కడు పోయి వీన్నే చంపాలని చూస్తూ ఉంటాడు. వీనికి తోడు వీనికి భయం ఒక 3 తీసుకుపోయి ఉంటాడు. 4 పోయి ఒకరిని చంపాలా, కానీ ఇక్కడ చంపేది ఒకరిని చంపుతాడు, వీళ్ళ 3 తోడు. బట్ వీళ్ళు 4 చంపేసిన తర్వాత పోలీసులకు దొరుకుతారు. దొరికిన తర్వాత వీళ్ళందరికీ శిక్ష పడదా? వీళ్ళందరికీ సమానంగానే శిక్ష వేస్తారా వేయరా? అరే నువ్వు కత్తితో పొడిచినావు, నువ్వు విట్నం 1 అంటారు, కానీ మీ అందరికీ సేమ్ శిక్ష. మహా అంటే ఇతనికి కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ శిక్ష అయితే పడుతుంది. ఇక్కడ కూడా సేమ్, అది 1% చేశాడా, 25% చేశాడా, 75% చేసిందా అనేది కాదు రీజన్. తప్పు చేశారా లేదా, గ్రూప్ గేమ్ ఆడారా లేదా అనేది పాయింట్. నేను పొడిచాను, నా ఫ్రెండ్ గారు పొడిచాను, నేను ఊకే తోడున్నాను అంటే ఎట్లా? నువ్వు వెళ్ళినావు కదా మనతో, అప్పుడు నీది కూడా తప్పే కదా. అంతే అక్కడ కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడినావు, అక్కడేం వాడు తోడుగా లేడు. అంటే నిఖిల్ తోడుగా లేడు, యష్మి ఏం తోడుగా లేదు, ప్రేరణ ఏం తోడు లేరు, అందరూ ఆడినారు. అక్కడ కనిపిస్తూ ఉంది, నామినేషన్లకు ముందుగానే మాట్లాడుకుంటారు, నామినేషన్ల తర్వాత మాట్లాడుకుంటారు, వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. పక్కనోడు ఎవడన్నా పోయి వీళ్ళ మధ్యలో దూరితే నీకెందుకురా అంటారు. దిస్ ఈస్ కాల్డ్ తెలుగు ఆడియన్స్ కొట్టుకుంటారని నేను ఇన్ని రోజులు అనుకున్నా, బట్ వాళ్ళ పిఆర్లు తెలుగులో వచ్చి గొడవ పెడతారని నేను అనుకోలే. ఇక్కడ ప్రూఫ్ ఆదిత్య గారు వీడియో, నిఖిల్ ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో, అండ్ కన్నడ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన వాళ్ళ కోసం ప్రమోట్ చేస్తున్న వీడియోలు వెళ్ళి చూసుకోండి, క్లారిటీ వస్తుంది. ఇప్పుడైనా నిజం తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నేను ఇంకా మంచి ప్రూఫ్లు వెతకాల్సింది వస్తుంది, ఇంకా మంచి ప్రూఫ్లు వెతుకుతా నేను. మీరు ఎంత నాకు కామెంట్లు పెడతా ఉంటే నేను అంత కొంచెం మోటివేషన్ తీసుకుంటా ఉంటా. తప్పుగా ఏం తీసుకోండి, మీరు పెట్టిన ప్రతి కామెంట్ని మంచిగానే తీసుకుంటా. నాకు చెడుగా పెట్టిన కామెంట్ అయినా సరే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి కామెంట్ నన్ను ఇంకా పైకి తీసుకెళ్తా ఉంటుంది, ఇంకా మంచి పాయింట్ వెతకమని ఇంకా నన్ను లోతుకు తీసుకెళ్తా ఉంటుంది. మీరు ఎంత కామెంట్లు పెడతా ఉంటే నేను అంత పాయింట్స్ తీసుకొని వస్తూ ఉంటా, బుక్కులు రాస్తూ ఉంటాయి ఇంకా పాయింట్స్. మీకు చూద్దాం వీడియోలు ఎంతవరకు ఇది జరుగుతుంది, ఇంకా ఏమేమి ప్రూఫ్లు వచ్చాయి. 2 రోజులలో బిగ్గెస్ట్ ఫీస్ట్ చెప్పబోతున్నా. 2 రోజుల్లో మ్యాక్సిమం కావ్య ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే తీయబోతుందని టాపిక్ బజ్. అది వాళ్ళ ఫ్రెండ్స్ స్టోరీలో పెట్టారు, ఒక 2 daysలో లీక్ అని చెప్పేసి. చూద్దాం అది ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది అనేది. నెక్స్ట్ 2 daysలో ఒక వీడియో చేస్తాను దాని మీద. మీరు అంతవరకు ఇంకా నమ్మకుండా ఇట్లనే కామెంట్లు పెడతా ఉంటే నేను వెతుకుతూనే ఉంటా పాయింట్లు. సరే, ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, ఈ వీడియో ఎంతమందికి ఇన్ని పాయింట్లు తప్పు అనిపించాయి అంటే నిజంగా ఆదిత్య ఓం గారు వీడియో మాట్లాడారు లేదని వెళ్ళి చెక్ చేసి వచ్చి చూడండి. అండ్ కన్నడ యూట్యూబర్స్ వాళ్ళ కోసం ప్రమోటింగ్లు స్టార్ట్ చేస్తారా లేదా అని వెళ్ళి చూడండి. నిఖిల్ బిగ్ బాస్కి రాకముందుకే ఇంటర్వ్యూ ఇచ్చాడా లేదా అనేది కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన తెలుగు వాళ్ళు కొట్లాడుతున్నారా లేదా, నిఖిల్ పిఆర్లు కానీ వాళ్ళ కన్నడ పిఆర్లు కానీ మన తెలుగు వాళ్ళ లెక్క కింద నెగిటివ్ కామెంట్లు పెట్టి మన తెలుగు వాళ్ళకి గొడవ వచ్చేలాగా చేస్తున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఇష్టం, ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను తెలుగు ఆడియన్స్కి. ఎందుకురా బాబు మన తెలుగు ఆడియన్స్ని పరువు తీస్తున్నావు అని నన్నంటే నేను తెలుగు ఆడియన్స్ని ఎక్కడా పరువు తీయడం లేదు. కొందరు నాకు సలహా ఇచ్చారు,
మనం ఇండియన్స్ బ్రో అని చెప్పేసి ఒక అమ్మాయి సజెషన్ ఇచ్చింది నాకు ఇందాక. వీఆర్ ఇండియన్స్ బ్రో, ఎందుకు అట్లా మాట్లాడతావు తెలుగు కన్నడ అని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్తా, ఇప్పుడు రియాలిటీ షో బిగ్ బాస్ నడుస్తుంది, స్టేట్లో జరుగుతూ ఉంది, నాట్ ఇన్ ఇండియా పాకిస్తాన్ ఆస్ట్రేలియా అమెరికాలో జరగడంలే, ఇండియాలో స్టేట్స్లో జరుగుతుంది. మన స్టేట్స్కి ఇప్పుడు మన స్టేట్లో ఉన్న కంటెస్టెంట్లు కావచ్చు, మన స్టేట్లో జరుగుతున్న షో కావచ్చు, ఈడ జరిగితే ఎక్కడో కప్ ఇయ్యరు, ఈడ జరిగిన షోకి ఎక్కడో ప్రైజ్ మనీ ఇయ్యరు, ఈడ జరుగుతున్న షోకి ఎక్కడినిక్కడి నుంచో ప్రమోషన్లు వస్తారు, కానీ ఇక్కడున్న ప్లేస్ ఇక్కడే ఉంటుంది. తెలుగు షో తెలుగులోనే ఉంటుంది, తెలుగు షో తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగు షో తెలుగు ప్రజలే చూస్తారు. కన్నడ, నాకు ఒక డౌట్, ఎప్పుడైనా సరే తెలుగు వాళ్ళు హిందీ షోలకు వెళ్ళింది చూస్తారా బిగ్ బాస్కి? ఎప్పుడైనా తెలుగు కంటెస్టెంట్స్ కన్నడ షోకి వెళ్ళింది చూస్తారా? మళ్ళీ శోభా శెట్టి వెళ్ళింది అనేది ఆమె తెలుగు కాదు, ఆమె కన్నడ అని ఆమెనే చెప్పింది, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ అని. మళ్ళీ మీరు రివర్స్ నాకే వేసారు బొక్క కామెంట్లో, సరేనా? ఎక్కడ మన తెలుగు కంటెస్టెంట్స్ బాలీవుడ్ బిగ్ బాస్ షోకి వెళ్ళారు, ఎక్కడ మన తెలుగు కంటెస్టెంట్స్ తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళారు, కన్నడ బిగ్ బాస్కి వెళ్ళారు, కేరళ బిగ్ బాస్ వెళ్ళారు, మలయాళం బిగ్ బాస్కి వెళ్ళారు, ఎక్కడ మన తెలుగు కంటెస్టెంట్స్ వెళ్ళారు? బట్ మన వాళ్ళు హిందీ వాళ్ళని తీసుకుంటారు, మలయాళం వాళ్ళని తీసుకుంటారు, కన్నడ వాళ్ళని తీసుకుంటారు, అందరినీ తీసుకుంటారు. అది ఇంకా వాళ్ళకి టీఆర్పీ కోసమా లేకపోతే ఏందనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు తీసుకోవడం. బట్ మనం ఆలోచించాలి కదా, అరే మన తెలుగు స్టేట్ రా భయ్, మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లో జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేసే ఉంటుంది కదా, తెలుగులోనే షో ఉంటుంది. ప్రతిసారి బిగ్ బాస్ కూడా తెలుగులో మాట్లాడండి అంతా మొత్తుకుంటాడు కదా. మరి మీరు ఎట్లా తెలుగు కన్నడ ఒకటే కాదు బ్రో అంటే, ఒకటే బ్రో అంటే మనం ఇండియన్స్ అంటే ఇది ఇండియా వైజ్గా జరగడంలే, ఇండియా వైజ్గా ఆస్ట్రేలియా వైజ్గా జరగడంలే, మన తెలుగు స్టేట్స్లో జరుగుతుంది. ఇదేం ఇంటర్నేషనల్ కప్ అయితే కాదు, వరల్డ్ కప్ లేకపోతే అదో ఇదో అని మనం ప్రిఫరెన్స్ చేయడానికి అట్లనో దుమ్మో మనం ఇండియన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఇండియన్ టీము ఆస్ట్రేలియాతో గొడవ పడితే నువ్వు మనం ఇండియన్స్ బ్రో అని, ఆంధ్ర టీము కేరళ టీము ఆడుతుంటే నువ్వు కేరళ టీంకి సపోర్ట్ చేస్తావా? టెల్ మీ ద ఆన్సర్. మీరు చెప్పండి. ఆంధ్ర టీం ఆడుతా ఉంది, అవతల కేరళ టీం ఆడుతుంది, నువ్వు అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఆంధ్ర టీంకే సపోర్ట్ చేస్తావు. ఇండియా ఆడుతుంది, ఆస్ట్రేలియా ఆడుతుంది, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఇండియా వైజ్గా చూసుకుంటే నేను కూడా ఇండియా వైజ్గా మాట్లాడతాను, నేను కూడా ఇండియనే. తెలుగు వైజ్గా మాట్లాడుకొని తెలుగు షో పెట్టుకొని తెలుగు కంటెస్టెంట్లు ఆల్రెడీ హైప్లో ఉన్నారు, వాళ్ళ గురించి పాజిటివ్ మాట్లాడితే, గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళ గురించి నేను ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నానని మీరు కింద కామెంట్లు పెడుతున్నాను నాకు. నువ్వు పిఆర్ బ్రో, ఎంత తీసుకున్నావు బ్రో, వేస్ట్ గాడివి ఏది అని మీరు ఏమన్నా పెట్టండి బ్రో, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను చెప్పే నిజాలకి చాలా మంది వ్యూస్ చూసేటోళ్ళు ఉన్నారు, చాలా మంది లైక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నా మాట నమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేసుకున్నందుకు, వీడియో మొత్తం చూస్తున్నందుకు. అండ్ ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో అయితే చెప్పాను కదా మనకి రాబోతుంది, నెక్స్ట్ కావ్య 2 days లేదో లీక్ అన్నట్టు టాక్ వచ్చింది, దాని గురించి నిజమైతే బయటకు వస్తుంది. అంతలోపల ఇంకేమైనా లింక్స్ ప్రూఫ్స్ ఉంటే బయట పెడతాను. ఇక్కడ ఏంటంటే హౌస్లో రచ్చ అయితే జరుగుతుంది, నామినేషన్ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఫుల్ వీడియో నేను రేపు మార్నింగ్ పెడతాను. ఇప్పుడైతే కష్టం, ఒక్కొక్కరు నామినేషన్ 2.5 hours చేస్తున్నారు, చాలా కష్టం. మొదలు పెట్టింది సోనియా 3.5 hours, అది కంటిన్యూ అవుతుంది 2 hours. చూద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో తిట్టండి. థ్యాంక్ యూ, లవ్ యూ.